నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసిఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఇండస్ట్రియల్ పార్క్ రావడం ఎంతో సంతోషకరమన్న మంత్రి సీతక్క. హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు గ్రామాలలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్. అల్లాపూర్ డివిజన్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. దేవరపురం మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. నూతన ఆర్ఓఆర్ చట్టంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఉద్యోగాల వేటలో చాలా మంది ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వెళ్తున్నారని భూపాలపల్లికి ఇండస్ట్రియల్ పార్క్ రావడం సంతోషకరమని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా హాస్పిటల్ సమీక్ష మరియు డాక్టర్స్ క్యాంటీన్ ప్రారంభించి అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇండస్ట్రీస్ వల్ల భూపాలపల్లి యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ములుగులో కూడా ఏర్పాటు కోసం స్థల సేకరణ చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగాలు కూడా పల్లెలలో ఎట్లా క్రియేట్ చేయగలుగుతాం? ఇవాళ సిటీలలోకి వెళ్లే పిల్లలు ఎవరు? బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా ఐటీ కోసం చేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతరత్ర వివిధ వృత్తి నైపుణ్య కోర్సులు చదివినటువంటి వాళ్ళు కావచ్చు, అంతా మన పిల్లలే. కానీ తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడో పోయి మరి ఆ ఉపాధి కోసం అక్కడ జీవిస్తున్నారు. కాబట్టి అట్లా కాకుండా తండ్రి వ్యవసాయము, తల్లిదండ్రులు, అదే విధంగా ఇట్లాంటి ఐటీ పార్కుల ద్వారా ఇండస్ట్రీస్ ఇక్కడ మారుమూల ప్రాంతాలు తీసుకొచ్చి ఈ రోజు ఒక మన మారుమూల ప్రాంతాల్లో మరి భూపాలపల్లి నియోజకవర్గం, భూపాలపల్లి జిల్లాలో చూస్తే చుట్టూ గుట్టలే ఉంటాయి. కానీ ఈ గుట్టల మధ్య మరి శ్రీధర్ బాబు సారు అదే విధంగా సత్యన్న మంచి ప్రణాళిక చేసుకొని ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కొని ఇండస్ట్రీస్ అనేది తీసుకురావాలని మరి విదేశీ టూర్లలో కూడా నిన్న కూడా మా ములుగు గురించి కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మేము కూడా తొందరలోనే స్థల సేకరణ చేసి మళ్ళీ ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ములుగులో నేషనల్ హైవేకి దగ్గరగా ఏర్పాటు చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. హుస్నాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. చిగురు మామిడి మండలంలో రైతులతో ముచ్చటించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేసిందని, ఇప్పటికే 1,50,000 లోపు ఉన్న వారికి రుణమాఫీ పూర్తయిందని వారికి వెల్లడించారు. ఒకవేళ రైతు రుణమాఫీ కాని వారు ఎవరైనా ఉంటే మండల వ్యవసాయ అధికారిని కలిసి వివరాలు ఇవ్వాలని రైతులకు సూచించారు. తమ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఒకటేసారి వస్తుంది. ఇలా ఎవరికైనా తప్పిపోయి ఉంటే కూడా ఏవో గెలవండి, ఆధార్ కార్డ్ నెంబర్ని ఎందుకు తప్పిపోయింది, ఎందుకు రాదు, ఎందుకు వస్తుంది, పొరపాటు వల్లంటే కనెక్షన్ చేస్తారు. అర్థమైందా? కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్లో కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్తో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర చేపట్టారు.
ఇందులో భాగంగానే డివిజన్లోని యూసఫ్ నగర్, సఫ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్లాపూర్ డివిజన్లోని సమస్యలతో అల్లడిల్లిపోతుందని, అధికారులు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూసఫ్ నగర్, సఫ్దార్ నగర్లో డ్రైనేజీలు పొంగి పొర్లిపోవడం, రోడ్లు సరిగా లేకపోవడం, ప్రతిరోజు నీళ్లు రాకపోవడం, కరెంట్ స్తంభాలు లేకపోవడం, కరెంట్ సరిగ్గా రాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారిని అధికారులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ గాంధీ నగర్ నుండి కామని చెరువుకు అనుసంధానంగా పైప్ లైన్ ఏర్పాటు చేయటకు మరమ్మతు పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. తెలుసుకోవాలి కదా మీరు కూడా. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ పచ్చదనం మంచి అంటే చదువులు పెంచుకోలేదు. पार्किंग में तो क्या सहूलत रहती है, यहाँ से इंटरेस्ट करते बच्चा रहता है. ओके ये कौन है? अनिल सर. మనం ఒకసారి నేను టైం తీసుకుంటా, రైల్వే జిఎం దగ్గరికి వెళ్ళి ప్లాన్ చేద్దాం. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మండలంలోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఆర్ఓఆర్ చట్టంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర సంబంధిత అధికారులతో ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లుపై ఆగస్టు 23 వరకు అభిప్రాయాల సమర్పణలపై రాష్ట్ర సీసీఎల్ఏ కమిషన్ నవీన్ మిట్టల్ మాట్లాడారు. పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. Video conference for this round. I request all the collectors who are present in this. I must say that these are the 13 which are having the least pendency, but I thought I'll review all these 30 districts together. So overall, some good work has been done in these districts. I must appreciate that. And whatever is the residual work, I am very sure that all of you are in a very good position to dispose of this pending applications within not more than 2 weeks. So thank you very much. And also there is a video conference at 2 o'clock by Honorable Revenue Minister and also from the NUP Department Principal Secretary. I will also be present. That is on LRS. So Principal Secretary NUP asked me to also tell to all of you that there is a video conference. నిజాం కళాశాలలో నిర్మించిన మహిళా హాస్టల్లో పూర్తి స్థాయిలో యూజీ విద్యార్థినులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కళాశాల ఆవరణలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూజీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో హాస్టల్ వసతి కల్పించాలి. 2022లో ఆందోళన చేస్తే అప్పుడు యూజీ విద్యార్థులకు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ప్రిన్సిపాల్ మాట తప్పారని విమర్శించారు. పీజీ విద్యార్థులకు హాస్టల్ వసతి ఇవ్వడం వల్ల యూజీ విద్యార్థులు బయట హాస్టల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తమ డిమాండ్లను పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని నిజాం కాలేజ్ విద్యార్థులు స్పష్టం చేశారు. ప్రిన్సిపల్ పాలన
నా పేరు సాయి ప్రసాద్. ఇక్కడ ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నాను. ఇక్కడ వచ్చేసినటువంటి మేము ఫస్ట్ ఇయర్ నుంచి చూసుకున్నట్టయితే నిజాం కాలేజ్లో ఉద్యమాలు చేయండి కాలేజ్ అనేది రన్ అవుతలేదు. ఈ అసమర్థపు ప్రిన్సిపాల్ వల్ల ప్రతిరోజు మేము ఉద్యమాన్ని తీసుకోకపోతే కనీసం ఈరోజు ఆర్థిక సంక్షోభంలో నిజాం కాలేజ్ అనేసి ఆర్టికల్ వేస్తూ ఉన్నాడు, కానీ దాని నుంచి ఎటువంటి ఫండ్స్ తీసుకొని వచ్చి కాలేజ్ని అభివృద్ధి చేద్దామనేసి సోయి మాత్రం లేదు. ఇటువంటి మేము గత రెండు రోజుల నుంచి ఇక్కడ నిరసనలు తెలియజేస్తే కనీసం పట్టించుకోకుండా, విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా అక్కడ ఏసీలలో కూర్చొని ఆయన హాయిగా భోజనం చేసి వెళ్తా ఉన్నాడు. ఇంతమంది చింత చెట్టు కింద విద్యార్థులు ఎందుకు ఆందోళన? ఈరోజు యూజీ బిల్డింగ్ ఏదైతే ఉందో హాస్టల్కి అది యూజీకే కేటాయించాలి. ఆ రోజు మా ఉద్యమాన్ని విరమించినప్పుడు 100% యూజీకే కేటాయిస్తామని చెప్పేసి ఉద్యమాన్ని విరమించినాం. 2022లో నవంబర్లో 16 తారీఖు మేము ఉద్యమాన్ని కేటాయించినప్పుడు ఆ రోజు ప్రతి న్యూస్ పేపర్ కవర్ చేసింది, ఆర్టికల్లు కవర్ చేసినాయి, యూజీకే కేటాయించారు హాస్టల్ అని చెప్పేసి. ఈరోజు అదే మొండి వైఖరితో లేదు, ఆ రోజు పీజీకే ఉంది, జీవో కాపీ ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఈ ప్రిన్సిపల్. జీవో కాపీ మా చేతికి అందేంత వరకు ఉద్యమం. బాయ్స్ హాస్టల్లో చూసుకున్నట్టయితే గర్ల్స్ హాస్టల్లో ప్రతిరోజు వాటర్ సమస్య కానీ ఫుడ్ సమస్య కానీ అనేక రకాలుగా ఈరోజు నిజాం కాలేజ్ విద్యార్థులు ఇబ్బంది పడతానే ఉన్నారు. ఈ ప్రిన్సిపాల్ వల్ల కేవలం ప్రిన్సిపాల్ కనీసం కూరగాయల ఖర్చులు వెళ్ళతలేవు, మీరు కట్టే డీడీలని ఇట్లాంటి మొండి వైఖరి ప్రశ్నలతోని పిల్లలను ఇబ్బంది పెడతా ఉన్నాడు. దీన్ని సమర్థించాల్సిన విషయం కాదు, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క హాస్టల్ బిల్డింగ్ వచ్చేంత వరకు మా ఉద్యమాన్ని ఉధృతంగానే ఉంటుంది. అవసరమైతే రేపు రోడ్ల ముట్టడి, అసెంబ్లీ ముట్టడి కానీ ఈరోజు నిజాం కాలేజ్ విద్యార్థులను తీసుకెళ్తామని విద్యార్థి సంఘాల నాయకులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సోమంచిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రైవేట్ టీచర్స్ మీడియా సమావేశంలో ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ షేక్ షబీర్ అలీ మాట్లాడుతూ ఎల్బీ స్టేడియంలో ప్రైవేట్ టీచర్స్ ని కించపరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ టీచర్స్ ఇంటర్ పాస్ మరియు డిగ్రీ ఫెయిల్ అయిన వారు ప్రభుత్వం టీచర్స్ లో సగం అర్హత లేని వాళ్ళు పాఠశాలలో బోధిస్తున్నారు అని కించపరుస్తూ మాట్లాడడం సరికాదని అన్నారు. అన్ని అర్హతలుండి నోటిఫికేషన్లు లేక ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న మమకారంతో ప్రైవేట్ టీచర్స్ గా చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి తాను మాట్లాడిన మాటలను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరి ప్రైవేట్ ఉపాధ్యాయుల విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు గ్రహించాలి. మరి ఇలా ప్రభుత్వ ఉపాధ్యాయులే ఇలా ప్రజా ప్రభుత్వంలో భాగస్వాములు కావాలా, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులు మరి ప్రజా ప్రభుత్వంలో భాగస్వాములు కావద్దని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాల్సుకున్నాం. ఎందుకంటే ఈరోజు రేయింబోలు కష్టపడుతూ ఇలా చాలా జీతాలతో అక్కడ కనీసం ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ 12 నెలల వేతనాలు కూడా లేకుండా ఈరోజు కనీసం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం రోజు కూడా ప్రభుత్వం నిర్వహించేటువంటి సన్మాన కార్యక్రమాలు కూడా ప్రైవేట్ ఉపాధ్యాయులు ఇక్కడ కూడా సత్కరించి క్రియాశీలక భూమిక పోషించినటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మరి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు చాలా అవమానకరంగా ఈరోజు మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇలా ప్రైవేటు పాఠశాలలో వస్తున్నటువంటి ఉత్తీర్ణ శాతం తీసుకుంటే ప్రభుత్వ పాఠశాల ఎక్కడ కూడా పూర్తి కూడా రానటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు 10th క్లాస్ విద్యార్థులుగా చదువుతున్నటువంటి విద్యార్థులు మరి ఎన్ని స్కూళ్ళకి ఏం చెప్పాల్సినాయో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మరి ప్రైవేట్ పాఠశాలలో ప్రతి పాఠశాలలో 2, 3, 5, 10, 20, 30, 40, 50 లాంటి ఎన్జీపీలతో మంచి రాయలతో ఇలా విద్యార్థులు రిజల్ట్ తీసుకొస్తున్నారంటే దానికి కారణం అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ టీచర్ యొక్క చిత్తశుద్ధి అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో బిగ్ బాస్ ఫేమ్ నూతన నాయుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. Very happy. Thank you. Most welcome. Thank you. Very happy. Most welcome. Thank you. Most welcome. Thank you.
రిలయన్స్ డిజిటల్ తన కొత్త స్టోర్ ని హైత్ నగర్ లో ఆర్టీసీ సూపర్వైజర్స్ కాలనీ ఎదురుగా భగత్ విలేజ్ లో ప్రారంభించింది. సినీ నటి నభా నటేష్ స్టోర్ ను ప్రారంభించారు. నభా నటేష్ మరియు నిర్వాహకులు మాట్లాడుతూ హయత్ నగర్ లో అతిపెద్ద రిలయన్స్ డిజిటల్ స్టోర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, కొత్త స్టోర్ లో ఉత్తేజకరమైన ఎర్లీ బర్డ్ ఆఫర్లతో ప్రముఖ బ్యాంక్ కార్డులపై 10% వరకు తక్షణ తగ్గింపును అందిస్తున్నామన్నారు. తాజా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లు, హోమ్ థియేటర్లు, డిజిటల్ కెమెరాలు, ల్యాప్టాప్లు, యాక్సెసరీలు మరియు ఇతర చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులతో సహా వినియోగదారు ఎలక్ట్రానిక్స్ మరియు గృహోపకరణాల పూర్తి శ్రేణిలో ఉన్నాయని తెలిపారు. వర్కింగ్ రిలేషన్షిప్ జరుగుతుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐ బీన్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ రిలయన్స్ for 2 years now. It's been an absolute pleasure working with them, and హయత్ నగర్ లో ఈ స్టోర్ లాంచ్ చేయడం చాలా చాలా they have like amazing happening collections అని చెప్పొచ్చు. మొత్తం గ్యాడ్జెట్స్ మనం అంతా జీవితం జరుగుతుంది. So they have everything, every possible amazing collection, all the latest electronic items and all the updated versions of all your school mobiles to music players to speakers. Like a campaign going on in entire Karnataka. Yes. No, I visited a lot of times because I'm the brand ambassador for Karnataka region. But కొన్నింది ఒకటి రెండు కొన్నాను అంతే. మీలాగా నాకు because I'm a shopaholic also. I can't walk out of the store when once I come in, so I have a problem with that. సో రిలయన్స్ గురించి మీ పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? రిలయన్స్ అంటే జనాల కోసం జనాలకి ఏమేమి నచ్చుతుందో అని దే నో వాట్ పీపుల్ వాంట్ అండ్ దే డెలివర్ ఇట్ టు పీపుల్, and I think that's why people love Reliance also, the brand itself that much. లెగవంగానే ఫస్ట్ నాకు మ్యూజిక్ పడ్డాలి. సో మహబూబాబాద్ జిల్లా ఎస్సీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాల మేరకు గూడూరు సిఐ బాబురావు, గూడూరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ భిక్షపతితో కలిసి గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. 2000 లీటర్ల జాగిరి వాష్, 60 లీటర్ల గుడుంబా సీజ్ చేశారు. సిఐ బాబురావు మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా గుడుంబా తయారు చేసినట్లయితే వారిని బైండ్ ఓవర్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూరు వెళ్తుండగా దారిలో వరి నాట్లు వేసిన రైతులు వ్యవసాయ కూలీలతో ముచ్చటించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేసిందని, ఇప్పటికే 1,50,000 లోపు ఉన్న వారికి రుణమాఫీ పూర్తయిందని వెల్లడించారు. ఒకవేళ రైతు రుణమాఫీ కాని వారు ఎవరైనా ఉంటే మండల వ్యవసాయాధికారిని కలిసి వివరాలు ఇవ్వాలని రైతులకు సూచించారు.
పటాన్చెరు మండలం రుద్రారం గ్రామం పటాన్చెరు మాజీ ఎంపీపీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గాయత్రి పాండు జన్మదినం పురస్కరించుకొని రుద్రారం ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, వాటర్ బాటిల్స్ మరియు ఉపాధ్యాయులకు కుర్చీలు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులచే కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బుద్ధారం గ్రామ యువజన సంఘం యువకులు మాట్లాడుతూ గాయత్రి పాండు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకొని సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుశాల్ కుమార్, లోహిత్ కుమార్, అక్షిత్, మహేష్, బాలు మరియు వివిధ సంఘాల యువకులు తదితరులు పాల్గొన్నారు. గాయత్రి పాండు గారు ఎక్స్ఎంపీ ట్యాక్స్ చైర్మన్ జన్మదిన రోజు పిల్లలందరికీ స్కూల్ బ్యాగులు మరియు వాటర్ బాటిల్స్ అలాగే స్టాఫ్కి చైర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు, అబ్దుల్ కలాం చెప్పినట్టు విద్యకి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే మా వంతు సాయంగా ఈరోజు స్టార్ట్ చేసినాం. ఇది ఫ్యూచర్లో ఇలాంటి ఎన్నో పనులు చేయాలనుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. నా మిత్ర బృందానికి, నా స్నేహితులకి, అన్న వాళ్ళకి అందరికీ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మన మాజీ ఎంపీపీ గాయత్రి పాండు గారు మరియు పిఎస్సిఎస్ రుద్రారం చైర్మన్ గారు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మన ప్రాథమిక పాఠశాల రుద్రారంలో మన పిల్లలకు బ్యాగులు మరియు వాటర్ బాటిళ్ళు మరియు ఉపాధ్యాయులకు చైర్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమం ఈ రోజుతో ప్రారంభం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు సదా మేము కొనసాగిస్తామని ఆయన జన్మదిన సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆయనకు దేవుడు అష్టాయుగాలు మరియు ఉన్నత పదవులను పొందే విధంగా ఆ భగవంతుడు ఆయనకు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా యొక్క ఫ్రెండ్స్ మరియు మిత్రులు మరియు బ్రదర్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపాధ్యాయులకు సహకరించినటువంటి పిల్లలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. షామీర్పేట మండలంలోని బొమ్మ రాసిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని లియోనియా రిసార్ట్ అనుకొని ఉన్న గ్రీన్ లీఫ్ వెంచర్లో యథేచ్ఛగా పట్టపగల ఎర్రమట్టి తవ్వకాలు చేస్తున్నారని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా తవ్వకాలు చేస్తూ లక్షల రూపాయలు జేబులో వేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత 2 రోజుల క్రితం 20 లారీల్లో పట్టపగలే బొమ్మ రాసిపేట గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ శివారు వెంచర్లో నుంచి హిటాచీతో మట్టిని తవ్వి టిప్పర్లతో తరలించారని, ఇంత బహిరంగంగా మట్టి తవ్వకాలు చేపడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ తీర్పు ఇచ్చిన సందర్భంలో దేవరుప్పల మండల కేంద్రం నుండి మాదిగలు హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మందకృష్ణ మాదిగల చిత్రపటానికి బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాచర్ల బాబు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఏబిసిడి వర్గీకరణపై స్పష్టంగా తీర్పు ఇవ్వడం చరిత్రలో నిలిచిపోతుందని ఎక్స్ ఎంపీటీసీ పులిమల కృష్ణారావు అన్నారు. గత 3 దశాబ్దాలుగా చేసిన పోరాటానికి న్యాయం జరిగిందన్నారు. నల్లగొండ జిల్లాలో పోరాడిన ఉద్యమ సహచరులకు, అలాగే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏబిసిడి వర్గీకరణ కోసం ఉద్యమించి అసువులు బాసిన అమరులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఇట్లా కాదన్నా, మీరు ఎట్లయినా సరే ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళొద్దు, మీరు ఇట్లా వచ్చి ఏం లేకుండా అని చెప్పేసి మేము అప్పటికప్పుడు మా ఉద్యమకారులందరం కలిసి
ఒక కారు పెట్టుకొని అన్నని అప్పుడప్పుడు మళ్ళీ తెల్లారి పొద్దున్నే నేను మహబూబ్నగర్ వెళ్ళాలి తమ్మి, మీరు ఏం చేస్తారో తెలియదంటే ఎర్లీగా మళ్ళీ ఒక కారు తయారు చేసి అన్నని తీసుకుపోయి మహబూబ్నగర్లో దింపడం జరిగింది. అంటే ఇట్లా ప్రతి ఒక్కరు అన్న చేసే పని అన్న చేసిండు, మేము చేసేమి అంటే ప్రతి ఒక్కరం కూడా చేసినాం. సరే, చేసిన దానికి ఈరోజు చాలా సంతోషం. కానీ మేము అనేది ఒక్కటే, మాల మహానాడు వాళ్ళు ఇప్పటికైనా అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో పోదాం. మీరు దయచేసి దీన్ని మళ్ళా రెచ్చగొట్టదు. ఎందుకంటే విడగొడుతున్నారు ఎవరు. అప్పుడు రాజకీయ చైతన్యం తీసుకొని మనం అందరం కూడా రాజ్యాధికారం కోసం పోవాలి. కానీ ఇప్పుడు మీరు విడగొట్టుకుంటా మేము కోర్టులకు పోతాం అది ఇది అనుకుంటా ఫస్ట్ నుంచి కూడా న్యాయమైన దానికి మీరు కలిసి రావాల్సింది పోయి ఇట్లా విడబెట్టుకుంటా చేసుకుంటా మేము ఆడ పిటిషన్ వేస్తాం ఈడ చేస్తాం అది ఇక ఉండంగా ఉద్రేకాలు వచ్చి విద్యా ఉద్యోగ ప్రైవేట్ రంగాలు రేపు ఇంకా ప్రైవేట్ రంగాల రిజర్వేషన్ కోసం మనం పోరాడదాం కావాలంటే. కానీ ఇదేంది ఇట్లాగా తప్పు కదా. మాల మాదిగలు అంటే మన ఒక్కలమే కాదు కదా, మాల మాదిగ అనుకూలమైన తీర్మానాలు చేసి పంపించడం జరిగింది. మీరు ఇప్పటికి కూడా ఆలోచించండి. సామాజిక అందరూ కూడా అన్ని కులాల వాళ్ళు కూడా ఇది న్యాయమైన సమ్మతమైన సమస్య అని చెప్పేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఇండస్ట్రియల్ పార్క్ రావడం ఎంతో సంతోషకరమన్న మంత్రి సీతక్క. హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు గ్రామాలలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్. అల్లాపూర్ డివిజన్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. దేవరపురం మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. నూతన ఆర్ఓఆర్ చట్టంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.